ఆ నియోజకవర్గం పేరు చెప్తే చాలు రెండు రాష్ట్రాల్లో తెలియని వారంటూ లేరు. ఎంతో రాజకీయ చైతన్యంతో పాటు సినీ గ్లామర్ ఉన్న ఆ నియోజకవర్గం నేడు అభివృద్ధికి నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ విభజించు పాలించు అన్న రీతిలో మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని ముఖ్యమైన పనులు చేయాలి అంటే ఎమ్మెల్యే సోదరుడే చక్రం తిప్పుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గాల్లో నర్సాపురం ఒకటి. ఇక్కడ ఎప్పుడూ టీడీపీ జెండా ఎగరవేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ 5 సార్లు టీడీపీ గెలవగా కేవలం 2 సార్లు మాత్రమే ఇతర పార్టీలు గెలిచాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి పొత్తులో భాగంగా నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. అప్పట్లో టీడీపీ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. సామాజిక వర్గ సమీకరణలో భాగంగా తెలుగుదేశం పార్టీ టికెట్ వస్తుందని భావించినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీకి సీటు కేటాయించారు. అయితే ఇదే నియోజకవర్గానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుతో పాటు రెబల్ స్టార్ కృష్ణరాజు, ప్రభాస్ లాంటి అగ్ర నాయకులు ఈ నియోజకవర్గానికి చెందిన వారే ఉండడం గమనార్హం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో తన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ను రంగంలోకి దించారు పవన్ కళ్యాణ్. బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీలో సాధారణ కార్యకర్తలా చేరారు. ఆ తర్వాత నర్సాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యారు. అయితే పొత్తులో భాగంగా సీట్ వస్తుందో రాదని టెన్షన్ పడ్డారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేన పార్టీ వైపు చూడడం, నర్సాపురంలో కాపు సామాజిక వర్గానికి సీటు ఇస్తారనే ప్రచారంతో గందరగోళం ఏర్పడింది. కానీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం నాయకర్ వైపు మొగ్గు చూపారు. దీంతో నాయకర్కు టికెట్ ఈజీగానే వచ్చినట్టయింది. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజుపై 49,000 పైచిలుకు ఓట్లతో నాయకర్ విజయం సాధించారు. ఇక నాయకర్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నిక కావడంతో నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకులను, అధికారులను సమన్వయం చేసుకుని నియోజకవర్గంలో ఉండే ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి మొత్తానికి ఎమ్మెల్యే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గానికి పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు జనసేన నాయకులు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు జనసేన నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే నాయకర్ చెబుతున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో ఉండే సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను, నాయకులను కలుపుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. ప్రజలకు ఎదురవుతున్న మౌలిక సమస్యలను తెలుసుకుని అధికారులతో సమీక్షించి ఆ సమస్యలను పరిష్కరించాలని కూడా సూచిస్తున్నారు.